ఉండాలి అని ప్రతి క్షణంలోనూ స్వర్ణాంధ్ర కోసం ఆయన కలలు సాకారం దిశగా ముందుకు వెళుతూ అటు మహిళలకు కానీ అటు యంగ్స్టర్స్కి కానీ ఎన్నో ఆపర్చునిటీస్ అలాగే ఆంధ్రప్రదేశ్కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని వస్తున్నటువంటి విజనరీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. కెన్ వి హ్యావ్ ద ఏవీ ప్లీజ్? నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవ్వరికీ అంతు చిక్కని, ఎవ్వరూ లెక్క కట్టలేని భవితను ముందుగానే అంచనా వేయగల కాలజ్ఞాని ఆయన. Dare to dream, strive to achieve. That is where Hyderabad I made it one of the best destinations as on today on knowledge economy. దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా చెక్కబెట్టగల చాతుర్యం ఆయన సొంతం. Ultimately, Amaravati, which is going to get pride for the nation, not only for Andhra Pradesh, not only it is a state capital, it is pride of the nation. అటువంటి కార్యదక్షతతోనే ఒక సామాన్య ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అంచెలంచెలుగా ఎదిగి మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఎన్నో ఘనమైన సేవలను అందించటంతో పాటు తాను కన్న ప్రతి కలను ఇలా ఎన్ని ఆటంకాలు, ఆటుపోట్లు ఎదురొచ్చినా వెన్ను చూపని ఆత్మస్థైర్యంతో కలవరపరిచే కష్టకాలంలో సామరస్యంగా ఆత్మవిశ్వాసం వ్యవహరించే బాబుగారు నవ్యాంధ్ర అభివృద్ధికై విజన్ 2040తో మరో విప్లవాత్మకమైన ప్రణాళికకు దారితీశారు. అయితే అందులో P4 మోడల్, పీపుల్, పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రతి కుటుంబానికి ఉత్తమమైన అవకాశాలు అందించాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు. నిరంతరంగా, తరంగా బాబుగారి లక్ష్యం ఒక్కటే, భారతదేశాన్ని అన్ని రంగాల్లో విశ్వగురువుగా ఆవిష్కరించాలి. ఆపై కాలం కూడా తలవంచి తీరాల్సిందే. అటువంటి చంద్రబాబు నాయుడు గారే తెలుగువారి ఆత్మ గౌరవం. నిజమైన మైండ్ సెట్ షిఫ్ట్ కు అసలు సిసలైన నిర్వచనము ఆయనే. వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్, అందులో నెంబర్ 1 స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. A huge and a warm welcome to our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu garu. Thank you so much for gracing the occasion, sir. Ippudu Dr. Sindhura garu
శరణి గారి సోదరి, నారాయణ గారి పెద్దమ్మాయి